ప్రార్థించుకుందుము. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. గడిచిన వారం అంతా క్షేమకరంగా కాచి కాపాడినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. లైవ్ ద్వారా ఈ విధంగా తండ్రి నిన్ను ఆరాధించే ఈ గొప్ప ధన్యత మాకు ఇచ్చినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఎక్కడెక్కడైతే నాయన లైవ్ ద్వారా ఆరాధన జరుగుతున్నాయో అక్కడంతా కూడా క్రీస్తు నామము మహిమకరంగా నాయన జరిగించమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ లైవ్ ద్వారా నాయన ఆరాధనలో పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా క్రీస్తు నామానికి మాత్రమే మహిమకరంగా నాయన జరిగించమని పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని అడుగుచు నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ కొద్ది విన్నప్పుడు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ
మీకందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి ధ్యాన భాగంగా మత్తయి సువార్త 8వ అధ్యాయం 25వ వచనాన్ని 26వ వచనాన్ని చదువుకుందాం. వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోచున్నాము, మమ్మల్ని రక్షింపమని చెప్పి ఆయన లేపారు. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి, లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. అదేవిధంగా రోమాపత్రిక 14వ అధ్యాయము 22వ వచనాన్ని కూడా చదువుకుందాం. పద్నాలుగో అధ్యాయం 22వ వచనాన్ని, నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకున్నాము. ప్రార్థించుకున్నాము. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. సత్యవాక్యాన్ని నేను సరిగా ప్రకటించేవాని గాను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు నేను మాట్లాడక, ప్రతి మాట దైవికమైన శక్తితోను పరిశుద్ధాత్మతోనూ నాయన మాట్లాడే కృపను దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. నన్ను మమ్మల్ని అందరినీ సర్వసత్యంలోకి నడిపించింది అయ్యా. ఘనత మహిమ యేసయ్యకి విధంగా యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ కొద్ది విన్నప్పుడు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ రెండు భాగాలను మనం ధ్యానిస్తూ మరి ఈరోజు ధ్యాన భాగంగా మనం ధ్యానిస్తాం. ప్రస్తుతమైనటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా, ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో, ప్రపంచంలో అందరూ కూడా భయానకరమైనటువంటి వాతావరణంలోనే జీవిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ పరిస్థితిలో ప్రపంచమంతా కూడా కరోనా అనేటువంటి సమస్య ద్వారా బాధపడుతుంటే, కొత్తగా మిడతల తెగుళ్ళు అనేటువంటి వస్తూ ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రూపంలో భయాన్ని అనుభవిస్తూ ఉన్నారు. చిన్నపిల్లలు సహితం, చిన్నపిల్లలు స్కూళ్ళకి వెళ్ళటం, అక్కడ ఒత్తిళ్ళని, ఆందోళనని, అక్కడ వాళ్ళు భయాన్ని అనిపిస్తున్నారు. యవనస్తులు చూస్తే వారి యొక్క ప్రయాణాల్లో యవనస్తులను బట్టి తల్లిదండ్రులు, వీరి మనం సరిగా వెళ్తున్నారు, బండిలు డ్రైవ్ చేసుకెళ్తాం, సరిగా వస్తారో రారో అని భయం. మరి మధ్య వయస్కులు అయితే ఇంటి యొక్క పరిస్థితులను బట్టి ఎట్లా పోషణ కానీ అన్ని రకాలైనటువంటి భయాన్ని, వృద్ధులైతే చివరి దశలో మమ్మల్ని ఎవరు చూస్తున్నారు, ఈ విధంగా భయానకరమైనటువంటి పరిస్థితుల్లో చిన్న బిడ్డల నుండి వృద్ధుల వరకు ఆందోళనలోను, ఒత్తిడిలోను, భయానకరమైన పరిస్థితుల్లోనూ భయపడుతూ జీవిస్తున్న సమాజం అంతా కూడా. మరి ముఖ్యంగా కరోనా గురించి అయితే ప్రతి ఒక్క దేశం కూడా భయపడుతూ ఉంది, తెగుళ్ళ విషయంలో భయపడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న మాట చెప్తాను, భయపడటం వేరు, జాగ్రత్త తీసుకోవటం వేరు. గుర్తించుకుంటా మీ మాటని, భయపడటం వేరు, జాగ్రత్త తీసుకోవటం వేరు. ప్రతి ఒక్కరూ జాగ్రత్త తీసుకోవాలి, కానీ భయపడవలసిన అవసరం లేదు. బైబిల్ గ్రంథాల్లో అనేక రకమైనటువంటి వాగ్దానాలు దేవుని నమ్మినటువంటి బిడ్డల కొరకు రాయించి పెట్టి ఉన్నాడు. ఈ దేవుని నమ్మదగిన వాడు, ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చుకుంటున్నా, ఆయన మాట ఇచ్చి నెరవేర్చుకుంటున్నా అని వాక్యం సెలవిస్తుంది. ఆయన అనేకమైనటువంటి ప్రతి ఒక్క సందర్భంలోనూ, ప్రతి ఒక్కరి చిన్న పిల్లల నుండి వృద్ధాప్యం వరకు ప్రతి ఒక్క దశలో మానవునికి కానీ, కుటుంబానికి కానీ, వ్యక్తిగత జీవితానికి కానీ కావలసిన ప్రతి వాగ్దానము బైబిల్ గ్రంథంలో రాయించి పెట్టున్నారు. గుండె చెదిరిన వారిని బాగు చేస్తానంటాడు, బలహీనుల్ని నేను బాగుపరుస్తానంటాడు, బలహీనులకి నేను శక్తిని ఇస్తానంటాడు, కృంగిన వారిని లేవనెత్తుతానంటాడు, ఇరుకులో ఉన్నటువంటి వారికి విశాలత కలిగజేస్తాను, అనారోగ్యాలతో నాకు ఆరోగ్యాన్ని ఇస్తానంటాడు. మరి
ముసలితనంలో ఉన్నటువంటి వారికి నువ్వు ముసలితనంలో కూడా చిగురిస్తావు అని రాయించి పెట్టినావు. పచ్చని చెట్టు వలె నువ్వు చిగురించదువు, శత్రువుల నుండి నేను కాపాడుతానంటాడు. తల్లిదండ్రులు లేకపోతే అనాథ బిడ్డలుగా ఉన్నవారిని నేను తల్లి తండ్రిగా ఉన్నాను అంటున్నాడు. మరి భర్త లేకపోతే విధవరానికి నేను భర్తగా ఉన్నాను అంటున్నాడు. అనేకమైనటువంటి వాగ్దానాలతో బైబిల్ గ్రంథం అంతా కూడా ఉంది. అయితే ఈ బైబిల్ గ్రంథంలో రాయించిన వాగ్దానాలని నమ్మలేకపోవటం వలన భయానకరమైన పరిస్థితుల్లో చిన్న బిడ్డల నుండి పెద్దవారు వరకు నమ్మలేకపోతుండటం వలన వారు భయపడుతూ ఉన్నారు. భయం అనేటువంటిది అంత మంచిది కాదు. మరి దేవుని యొక్క మాట ప్రకారం ఇక్కడ చూస్తే దేవుని యొక్క వాగ్దానం ప్రకారం ఈరోజు దేవుని ఎరగని ప్రజలు భయపడుతున్నారు అంటే ఒక అర్థం ఉంటుంది. వాళ్ళు భయానకరమైన పరిస్థితులు ఉన్నాయి అంటే వారికి సొల్యూషన్ తెలియదు, వారికి పరిష్కారం తెలియదు, దాని నుంచి ఏ విధంగా బయటికి రావాలో వాళ్ళకి తెలియదు. అయితే ఈరోజు ప్రజెంట్ క్రైస్తవుడు అని పిలువబడుతున్నటువంటి వారు, విశ్వాసి అని పిలువబడుతున్న వారు, దేవుని కుమారుడు అని పిలువబడుతున్నటువంటి వారు, దేవునితో సహవాసం చేస్తున్నటువంటి వారే ఈరోజు భయానకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. అదే మత్తయి సువార్త 18వ అధ్యాయంలోనే మనం 23వ వచనం నుంచి 27వ వచనం వరకు చూస్తే, ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వద్దకు వెళ్ళిరి, ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచి ఆ ధోని అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా, ఏం మాట్లాడుతున్నారు ఇక్కడండి? సముద్రం మీద తుఫాను లేచింది, ధోని అంతా కూడా అలలు ఉన్నాయి, అలల చేత అలలు రేగించబడుతుందంటే అలలు రేగించిన నీళ్లు ధోనిలోకి వస్తున్నాయి, ధోని నిండా నీళ్లు వస్తున్నాయి. అంటే మునిగిపోతున్నాము, అలల చేత కప్పబడింది అంటే నీళ్లు లోపలికి వస్తున్నాయి. నీళ్లు ఎప్పుడైతే బోటులోకి వస్తాయో, ధోనిలోకి వస్తాయో, ఇది మునిగిపోతుంది అన్నటువంటి భయము ఈ శిష్యులకు ఉంది. ఈ శిష్యులు ఎవరు? దేవునితో నడుస్తున్నటువంటి వారే. ఈ శిష్యులు ఎవరు? దేవుని స్వయాన శక్తి ఎరిగినటువంటి వారే. సర్వసృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుతోనే నడుస్తున్నారు, ఆయనతోనే గడుపుతున్నారు, ఆయనతోనే దివారాత్రులు నడుస్తున్నారు. కానీ ఈ సిచ్యువేషన్లో, ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు భయపడుతూ ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అలా వారు ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పారు. సముద్రం మీద తుఫాను వస్తుంది, అలలు చేత ధోని కప్పబడింది. ఆ టైంలో యేసుక్రీస్తు ప్రభు నిద్రిస్తున్నాడు. ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అక్కడ? ఆ టైంలో దేవుడు నిద్రిస్తున్నారు. అయితే శిష్యులు ఆ టైంలో వచ్చి ఏం చేస్తున్నారంటే, నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించండి అన్నప్పుడు లేచి వెంటనే యేసుక్రీస్తు ప్రభు భలే టయానికి లేపినారు. నన్ను కానీ ఈ టైంలో మీరు లేపకపోయింటే ఏమైపోయినామో, మీరు సూపర్గా లేపారు, మంచి టైమింగ్ మీకు తెలుసు అని ఏం మెచ్చుకోలే. అన్న మాట ఏంటంటే, ఆడ యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతున్నటువంటి అల్ప విశ్వాసులారా, ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు, ఒక బిరుదు ఇస్తున్నాడు. అల్ప విశ్వాసులారా అంటున్నాడు. ఏంటి? నిజంగా వాళ్ళు చూసినది వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు అనుభవించేదే వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఏమనుభవిస్తున్నారు? తుఫాను వస్తుంది, అలల చేత ధోని నింపబడుతుంది, అలల చేత నీళ్లు నింపబడి ధోని మునిగిపోయే పరిస్థితిలో ఉన్నదే వాళ్ళు చూస్తున్నారు. అదే విషయం యేసుక్రీస్తు ప్రభుకి చెప్తే యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడు? అల్ప విశ్వాసులారా. అంటే విశ్వాసం లేదు అని చెప్పట్లే. ఆ టైంలో లేపిన తర్వాత భలే లేపినారు, మీరు సూపర్ టైమింగ్ లేపినారు అని వాళ్ళు మెచ్చుకోలేదు. కానీ వాళ్ళు అంటున్న మాట ఏంటంటే అల్ప విశ్వాసులారా. అంటే విశ్వాసం లేదని చెప్పట్లేదు ఇక్కడ. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని నా సొంత రక్షకుడని నమ్మిన వెంటనే వారికి విశ్వాసం ఉంటుంది. అయితే ఆ విశ్వాసంలో పరిమాణం ఉంటుందని తెలియజేస్తుంది. అల్ప విశ్వాసులారా, విశ్వాసులే అని పిలుస్తున్నాడు, కానీ ముందు ఏం చెప్తున్నాడంటే అల్ప విశ్వాసులారా. అల్ప విశ్వాసం ఉంటే భయపడతారు, అల్ప విశ్వాసం ఉంటేనే భయపడతారు. అందుకే ఈరోజు నువ్వు ఉంటున్న పరిస్థితుల్లో కానీ నువ్వు భయపడుతున్నావు. ఆ శిష్యులకి ఒక వాక్యం తెలిసి ఉండదని నేను అనుకుంటున్నాను, లేదా తెలిసి ఉన్నా ఆ టైంలో గుర్తు రాలేదని నేను అనుకుంటున్నాను. ఏమిటంటే, జలములలో పడి నువ్వు వెళ్ళినా అవి నిన్ను ముంచవు అనేటువంటి వాక్యము రాయించబడిన మాట వాళ్ళకి గుర్తు రాలేదు.
అందుకే వాళ్ళు అంటున్నాడు, అల్ప విశ్వాసులారా. వాళ్ళు చూస్తున్న పరిస్థితిని వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు వింటున్న పరిస్థితులనే, వాళ్ళు చూస్తున్న పరిస్థితులనే యేసుక్రీస్తు ప్రభువు చెప్తే యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడు? అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళకి ఒక బిరుదు ఇచ్చి మళ్ళీ ఒక ప్రశ్న కూడా వేస్తున్నాడు, ఎందుకు భయపడుతున్నారు? ఈరోజు నువ్వు అనుభవిస్తున్న పరిస్థితిలో, నువ్వు ఉంటున్నటువంటి ఒత్తిడిలో, నువ్వు ఉన్నటువంటి ఇబ్బందుల్లో, ఒకవేళ శత్రువుల నుంచి ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, ఒత్తిడి కావచ్చు, భయానకరమైన పరిస్థితి కావచ్చు, ఏదైనా నువ్వు అనుభవిస్తున్నటువంటి ఈ పరిస్థితిలో నువ్వు దాన్ని చూసి మాట్లాడటం కాదు. అలా చూసి నువ్వు మాట్లాడటం వలన ఆ సమస్య ఎక్కువ అవుతుంది, తక్కువ కాదు. ఆ శిష్యులు చేసింది కూడా అదే. అదో మేము మునిగిపోతున్నాం, అలలు వస్తున్నాయి, పైన పడుతున్నాయి. వాళ్ళు చూస్తుందే చెప్తున్నారు, విశ్వాసం అంటే అది కాదు, లేని వాటిని ఉన్న వాటిగా పలికి నీ జీవితాన్ని ఫలభరితంగా మార్చుకోవటమే, లేని వాటిని ఉన్న వాటిగా పలకటమే. అదే అంటాడు కదా, హెబ్రీ పత్రిక 11:1 ఉంటుంది, విశ్వాసం అనగా నిరీక్షించే వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవై ఉన్నవంటికి రుజువైనది. లేని వాటిని నువ్వు పలకాలి. అయితే యేసుక్రీస్తు ప్రభు ఆడేం చేస్తున్నాడంటే, శిష్యులు ఏం చేస్తున్నారు? వాళ్ళు అనుభవించిన పరిస్థితి చూస్తున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు అవర్ రియల్ హీరో, ఫెయిత్ హీరో, ఆయన అక్కడే దేవుడు కాబట్టి ఆయన ఏ విధంగా ఉన్నాడు? ఆ టైంలో నిద్రిస్తూ లేచిన తర్వాత ఆ పరిస్థితిని చూసి ఏం మాట్లాడుతున్నాడు? మిగిలిన శిష్యుల్లాగా వాళ్ళు మాట్లాడటం లేదు, యేసుక్రీస్తు ప్రభు మాట్లాడటం లేదు. యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా మాట్లాడుతున్నాడు? ఏ విధంగా ఉన్నా చూడండి. లేచి గాలిని సముద్రమును గద్దింపగా, లేచి ఉన్న పరిస్థితిని చూశాడు, వస్తున్న గాలితోనూ సముద్రముతోనూ ఏం చేస్తున్నాడు? గద్దించినాడు. నోరు తెరిచి దాన్ని గద్దించగా అది మిక్కిలి నిమ్మలమాయెను. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, శిష్యులైతే వాళ్ళున్న పరిస్థితిని గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు అయితే అక్కడ ఆయనకి ఏమి కావాలో దాన్ని మాట్లాడుతున్నాడు. ఇక్కడే తేడా వచ్చేది. క్రైస్తవ జీవితంలో పరిష్కారాన్ని మాట్లాడినాడు యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు పరిష్కారాన్ని నోరు తెరిచి గద్దించినాడంట. అడున్నటువంటి ఏమంటాడంటే, ఎప్పుడు కూడా మన జీవితాల్లో ఉన్న సమస్యల గురించి ఎక్కువగా మాట్లాడకూడదు. ఎక్కువగా మాట్లాడితే దాని పరిష్కారం నీకు రాదు. నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే, నువ్వు విశ్వాసం అని పిలువబడుతుంటే, నువ్వు మాట్లాడాల్సిన మాటలు నోరు తెరిచి పరిష్కారానికి సంబంధించిన దేవుని మాటలు పలకాలి. ఎప్పుడు కూడా అండి, విశ్వాసానికి 2 విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. విశ్వాసానికి 2 వెరీ 2 ఇంపార్టెంట్ థింగ్స్. మొదటిగా నోరు, తర్వాత నీ హృదయం అని ఉంటే వ్రాయించండి. ఈ 2 కానీ సీక్వెన్సీ బాగా నీకు అర్థమైతే, ఈ రెండింటిని నువ్వు వాడుకునేది నీకు అర్థమైతే, నువ్వు విశ్వాస వీరుడివి. ఆధునిక కాలంలో నువ్వు విశ్వాస వీరుడివి అని పిలిపించుకోవచ్చు అని అంటాడు. ఈ ఒక విషయం మళ్ళీ గమనికగా దీన్ని గుర్తుపెట్టుకోండి. విశ్వాసానికి కావాల్సిన 2, నీ నోటి మాటలు, నువ్వు నమ్మే విధానం, నీ హృదయం యొక్క నమ్మక స్థితి. ఈ 2 ఏంటి? ఏం మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు? ఉన్న పరిస్థితిని అనుభవించట్లేదు కానీ పరిష్కారాన్ని మాట్లాడినాడు. ఈరోజు క్రైస్తవులకు కావాల్సింది కూడా ఇదే కావాలి. ఏమంటాడు? మనం రక్షణ పొందుకోవాలంటేను యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొని నీ హృదయంలో నమ్మినాడు. హృదయం అంటే ఏమనుకుంటున్నావు? అనేక మందికి ఈ విషయం తెలియకే హృదయము అనగానే దమనులు, సిరలు, నాళాలు, 4 గొట్టాలు ఉండేది అది అనుకుంటున్నావు. ఈ హృదయం ఫిజికల్ ఆర్గాన్ కాదు. హృదయం అంటే పంపింగ్, రక్తాన్ని పంపం చేసేది అది కాదు ఇక్కడ మాట్లాడుతున్నది. బైబుల్ మైనింగ్ ఇక్కడ ఏంటి అంటే, నీ ఇన్నర్ స్పిరిట్, నీ ఆంతరంగికమైన పురుషుడు ఆత్మ గ్రహిస్తుంది అని అర్థం అండి. హృదయము అంటే ఆత్మ గ్రహిస్తుందని అర్థం. నువ్వు నోటితో పలకాలంటాడు. బాగా గుర్తుపెట్టుకొని, నువ్వు నోటితో పలికితే నీ హృదయంలో నమ్మకం వస్తుంది. నువ్వు నమ్మిన దాన్ని బట్టే మళ్ళీ నువ్వు మాట్లాడతావు. సైకిల్ ఇది, ఇట్స్ వీల్, ఇది రొటేషన్. ఇది దేవుడు సృష్టించినట్టు విధానం. నువ్వు విశ్వాసంలో పెరగాలి అంటే, నువ్వు విశ్వాసంలో ఎదగాలి అంటే, దేవుని వాక్యం తీసుకొని నువ్వు గట్టిగా పలికితే
అది నువ్వు వింటావు. విన్నది నీ ఆంతరంగ పురుషుడైనటువంటి హృదయం అని రాయించినటువంటి నీ ఇన్నర్ మ్యాన్, నీ ఇన్నర్ స్పిరిట్, ఆత్మ నిన్ను గ్రహిస్తుంది. గ్రహించిన వెంటనే ఆత్మ, నా హృదయం నిండిన దాన్ని బట్టి నీ నోరు మాట్లాడుతుంది. ఇది రిపీటెడ్గా జరిగేటువంటి యాక్షన్. యేసుక్రీస్తు ప్రభు ఫెయిత్ హీరో కాబట్టి మనం ఎవరిని మోడల్గా తీసుకోవాలంటే జీసస్నే మోడల్గా తీసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుయే క్రీస్తు మనసు కలిగి మీరు జీవించండి అంటాడు. క్రీస్తు విశ్వాసం కలిగి కూడా మనం జీవించాలి. అందుకే ఆయన అంటాడు, ఆడున్న పరిస్థితులను బట్టి మాట్లాడలేదు కానీ పరిష్కారాన్ని బట్టి మాట్లాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిష్కారాన్ని బట్టి మాట్లాడు. ఈరోజు విశ్వాసికి కావాల్సినటువంటిది ఏంటి అంటే పరిష్కారం గురించి మాట్లాడటం నువ్వు నేర్చుకోవాలి. అందుకే ప్రతి దినము మనం అనేక విషయాలు చూస్తూ ఉంటాం. అనేక విషయాలు మన దైనందిన జీవితాల్లో చేస్తుంటాం. బ్రష్ చేయటం, వాటర్ తాగడం, నీళ్లు తినటం, ఆహారం తీసుకోవడం, ఇవి రొటీన్గా జరుగుతూ ఉంటాయి. ఇది శరీరానికి సంబంధించినది. అయితే నీ ఆత్మకు సంబంధించినటువంటిది, నీ ఇన్నర్ మ్యాన్కి కావాల్సినటువంటిది దేవుని వాక్యము పలకటము, దేవుని వాక్యం నువ్వు మాట్లాడటము. అందుకే ఈ మాట రోమాపత్రిక 14:22 అంటే నీకున్న విశ్వాసం దేవుని ఎదుట నీ మట్టుకే నువ్వు పరిశీలించుకో. నీకున్న విశ్వాసము నీ మట్టుకే దేవుని ఎదుట నువ్వే పరిశీలించుకోవాలి. ఎవ్రీడే చెక్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని నువ్వు నువ్వు చెక్ చేసుకుంటున్నావు. నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని నమ్మిన రోజు ఒక విశ్వాసం, తర్వాత రోజు పెరుగుతూ ఉండాలి. విశ్వాస పరిమాణం పెరుగుతూ ఉండాలి. అందుకే ఏమంటున్నాడంటే అల్ప విశ్వాసులారా, విశ్వాసం లేదంటం లేదు, అల్ప విశ్వాసం అని చెప్తున్నాడు. అంటే విశ్వాసంలో రోజు రోజుకి మనం పెరగాలి. మరొక సందర్భంలో శిష్యులు లూకా సువార్తలో రాయించిన మాట ఏంటంటే, మా విశ్వాసానికి వృద్ధి చేసుకోవడానికి మేమేమి చేయాలి అని అడిగినప్పుడు, మీరు ఈ చెట్టును చూసి సముద్రంలో నాటబడదు గాక అని పలికితే ఏమంటున్నాడు, పలకాలి. ఆయన పలికితే నీ హృదయంలో సందేహించకపోతే నిశ్చయంగా అది జరుగును అంటున్నాడు. బాగా గుర్తుపెట్టుకుంటాము. విశ్వాసం ఎప్పుడు కూడా వినటం వల్లనే వస్తుంది. నువ్వు డిగ్రీస్ చదివినంత మాత్రాన, నువ్వు సంపాదించుకున్నంత మాత్రాన, నీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ బట్టి, నీ థియాలజీస్ని బట్టి విశ్వాసం రాదు రాదు రాదు. ఏ విధంగా విశ్వాసం వస్తుంది అంటే ప్రపంచంలో ఎవరికైనా ఇది ప్రిన్సిపల్, ఇది నియమము. ప్రతి ఒక్కరికి కూడా విశ్వాసం ఏ విధంగా వస్తుందంటే వినటం వలన మాత్రమే విశ్వాసం వస్తుంది. ఆ వినేది బయట వర్తమానాలు కావచ్చు. ఇంకా ద బెస్ట్ మెథడ్ ఏంటంటే నువ్వు వాక్యం ఎత్తుకొని నువ్వు గట్టిగా పలికితే నువ్వు పలికినటువంటి ఈ మాట నీ చెవులో వెళ్తుంది. ఈ గ్రహింపు నీ ఇన్నర్ మ్యాన్, నీ ఇన్నర్ స్పిరిట్, నీ ఆత్మ గ్రహిస్తుంది. నీ ఆత్మ ఎప్పుడైతే బలంగా ఉంటుందో నువ్వు విశ్వాసంలో సమస్తమును సాధించగలవు. దేవునికి సమస్తము సాధ్యమే, నువ్వు నమ్మిన ఎడల నీకు సమస్తము సాధ్యమే అంటాడు. ఈ విధంగా విశ్వాసాన్ని వృద్ధి పెంచుకోవాలి. నువ్వే వాక్యాన్ని ఎక్కువగా చదివిన వాక్యం వినికిడికి వస్తుంది. వినికిడి వాక్యాన్ని ఆత్మ గ్రహిస్తుంది. దానిని బట్టియే మాటలు వస్తాయి. జీసస్ ఫుల్ ఫెయిత్తో ఉన్నాడు కాబట్టి పరిష్కారాన్ని మాట్లాడాడు. అయితే శిష్యులు అల్ప విశ్వాసులు ఉన్నారు కాబట్టి ఉన్న పరిస్థితులు మాట్లాడారు. చూడండి ఎంత తేడా ఉంటుందో. పరిష్కారాన్ని, సమస్య నుంచి పరిష్కారం కలిగించినటువంటి వాక్యపు మాటలను మనం మాట్లాడాలి. అల్ప విశ్వాసంలో ఉన్నవారైతే మనకున్న పరిస్థితులను బట్టి మనం మాట్లాడుకుంటాం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. చెక్ యువర్ ఫెయిత్ ఎవ్రీడే. నీ విశ్వాసాన్ని నువ్వు టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఖచ్చితంగా మనము అది కావాలంటే ఒక ఛాలెంజ్గా తీసుకోండి. 100% నేను అనుభవించింది నేను మాట్లాడుతున్నాను. నేను అనుభవించింది ఇక్కడ చేరి నేను మాట్లాడుతున్నాను. అనేక విషయాల్లో నేను చాలా బలహీనంగా ఉన్నాను. కానీ ఈరోజు దేవుడి మహాకృపను బట్టి, ఈ విశ్వాస నియమాన్ని బట్టి, ఈ విశ్వాసాన్ని నేను ఆచరించడాన్ని బట్టి, ఈ వాక్యమెత్తి పలికి నేను దాని వాక్యమెత్తి పలికి ఆ విషయంలో నేను బాగా స్ట్రాంగ్గా తయారైనాను. అదే విషయం నేను ఒక ఛాలెంజ్గా తీసుకోమని మీకు చెప్తున్నాను. ఎందుకంటే దేవుడి వాక్యము ఆకాశం భూమి గతించినను నా మాటలు గతించు అంటాడు. ఆయన మాటలు. అందుకే ఎప్పుడు కూడా మనం ఆయన వాక్యము పలకాలి. వాక్యం పలికితే నీ ఇన్నర్ మ్యాన్, నీ హృదయం అంటున్నాను, నీ ఆత్మ గ్రహిస్తుంది. ఈ విధంగా ఏదైనా ఒక సమస్య నీకుంటే ఆ సమస్యకి కొద్ది కాలం అదే వాక్యాన్ని పలకండి. దానికి
దేవుడు పరిష్కారాన్ని దయచేస్తాడు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, కొందరు ఏమంటారంటే ఈ వర్తమానం అంతా వింటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటే ఆకాశాన్ని విశాలపరిచినాడు, భూమికి పునాదులు వేశాడు, హృదయ నరుని అంతరాత్మలో ఆత్మను పెట్టిన ఆయనకి సమస్తము సాధ్యం కాబట్టి ఆయన మాత్రమే ఈ కార్యాలు చేయగలడు అని పక్కన పెడుతుంటారు. దేవుడు ఆ విధంగా నిన్ను చూడండి. దేవుడు నిన్ను ఏ విధంగా చూస్తున్నాడో నువ్వు అర్థం చేసుకో. ఆయన సొంత కుమారుడిగా నిన్ను చూస్తున్నాడు. పూర్తి అధికారం నీకు ఇచ్చినాడు. నువ్వు ఎప్పుడైతే విశ్వాసాన్ని ఉపయోగించుకొని నీ జీవితంలో అధికంగా వాగ్దానాలు సంపాదించుకుంటావు, దేవుడికి మహిమకరం. నువ్వు బహుగా ఫలించటం వల్ల దేవుడు మహిమపరచబడతాడు. ఈ బహుగా ఫలించాలి అంటే విశ్వాసం ఉండాలి. నిన్ను ఎలా చూస్తున్నాడంటే ఆయన సొంత కుమారుడిగా నిన్ను చూస్తున్నాడు. ఒక సొంత కుమారుడిగా అంటే కుమారుడు అంటే వారసత్వం ఇచ్చినాడు నీకు. ఆయనకున్న అధికారం. ఒక్క విషయం మాత్రం ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి, రక్షణ మాత్రం యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. నేను చెప్తున్న ఈ అధికారం ఏంటంటే నువ్వు భూమి మీద జీవితాన్ని జయించేందుకు, ఆయనకి మహిమకరంగా జీవించేందుకు. అర్థం చేసుకుంటామండి ఈ మాటని. నిన్ను ఎలా చూస్తున్నా అంటే దేవుడి కుమారుడిగా చూస్తున్నాడు. ఈ కుమారుడికి ఇచ్చినటువంటి మాటలు ఏంటంటే మార్కు సువార్త 11వ అధ్యాయంలో చూస్తే మనము 21 నుండి అక్కడ కొన్ని మాటలు ఉంటాయి. అక్కడ అంజూరపు చెట్టు గురించి మాట్లాడుతుంటాడు. అంజూరపు చెట్టుని శపించుంటాడు. అవి వేళ్లతో సహితము పెకలించబడి ఎండిపోయి ఉంటుంది, మొత్తం ఎండిపోయి ఉంటుంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తాడు. అందుకే యేసు వారికి ఇట్లను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. అండర్లైన్ దిస్ వర్డ్, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఫెయిత్ దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనను, హలో వింటున్నారా? ఎవడైనను, ఈ మాట నాకు మళ్ళీ చెప్పాలనిపిస్తుంది. ఎవడైనను, ఈ మాట రోషంగా తీసుకుంటాం. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడి చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు మాట చెప్తేనే విలువైనటువంటిది. అటువంటి మాట ఏమంటున్నాడు? నిశ్చయము, కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఛాలెంజ్గా తీసుకోవాలండి. ఎవడైనా అన్నమాట యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు అని అంగీకరించిన ఎవడైనా ఓకే, మనసులో సందేహించగా పలికినట్టు. ఇంకా అంటే యోహాను సువార్త 14:12 చూస్తే ఈ మాట మేము చదివి మనం ముగిస్తాం. 14వ అధ్యాయము యోహాను సువార్త 14:12 నేను తండ్రి ఎదుకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం ఉంచు వాడును చేయను, వాటి కంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయముగా, హలో వింటున్నారా? నిశ్చయముగా చెప్తున్నాడు. ఈ మాటలు ఆకాశం భూమి గతించినను నా యేసయ్య మాటలు గతించవు. ఫెయిత్ లేకపోతే మనం ఈ లోకంలో అనేక విషయాల్లో ఒత్తిడిలో బతుకుతున్నాం. కానీ ఈ ఫెయిత్ ఎలా సంపాదించుకోవాలంటే నీ నోటితో వాక్యాన్ని పలికి, నీ నోటితో వాక్యాన్ని చదవటం వల్ల, గట్టిగా చదవటం వల్ల నువ్వు వినికిడిలోకి వచ్చి నీ ఆత్మ గ్రహిస్తుంది. నీ హృదయం ఆత్మ అంటే హృదయము అంటే చాలా మందికి అర్థం కాని విషయం, మళ్ళీ చెప్తున్నానండి ఈ మాట. హృదయము అంటే ఆత్మ అని అర్థం. నా ఇన్నర్ మ్యాన్ అని ఉంటుంది ఇంగ్లీష్ వర్షన్లో. ఆ గ్రహింపు వస్తుంది. ఎప్పుడైతే ఫెయిత్ ఉంటుందో మనము కూడా యేసుక్రీస్తు ప్రభులాగా పరిష్కారాన్ని మాట్లాడతాం. మనం ఉన్న శిష్యుల్లాగా పరిస్థితులను బట్టి మాట్లాడడం కానీ పరిష్కారాన్ని మాట్లాడతాం. అటువంటి కృప మనందరికీ యేసుక్రీస్తు నామములో విస్తరించును గాక. ఆమేన్.
ప్రార్థించుకుందాము. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. నువ్వు ఒక్కడవే దేవుడు అయినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు పాటల ద్వారా, వాక్యం ద్వారా నాయన మీరు మా ఎడల కృప చూపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. దాని చివరి ప్రార్థనలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మీరు సహాయం చేస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా నాయన ప్రతి ఒక్క క్రైస్తవుని కూడా విశ్వాసంలో ఎదిగే కృపను దయచేయమని వేడుకుంటున్నాం. విశ్వాసం లేకుండా నీకు ఇష్టలేంటి అసాధ్యమని సెలవిస్తున్నాయి కదా ఆయన. విశ్వాసం మూలంగా అంతకంతకు విశ్వాసాన్ని కలిగిస్తానన్న రాయబడిన ప్రకారం ఆయన. అయా ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంలో దినదినం ఎదిగే కృపను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయా తండ్రి, మొదటిగా ఆత్మీయ జీవితంలో ఎదిగే కృపను దయచేయండి నాయన. అయా నాయన వరాలతో నింపబడుదురు గాక నాయన. ప్రార్థనా జీవితం అధికమవును గాక నాయన. అయా మొదట నీ రాజ్యాన్ని, నీ నీతిని వెతికే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నామయ్యా. ఎవరైతే ఆరాధనలో పాల్గొంటున్నారో నాయన, వారి జీవితాల్లో క్రీస్తు మాత్రమే మహిమకరంగా జీవించమని వేడుకుంటున్నాము తండ్రి. కృప వెంబడి కృపను దయచేయమని వేడుకుంటున్నాము నాయన. దినదినము నాయన వాక్య జ్ఞానంలో ఎదిగే కృపను దయచేయమని వేడుకుంటున్నాము. అయా నాయన వాక్యంలో ఉన్నటువంటి ప్రత్యక్షతలు గ్రహించే విధంగా మా మనోనేత్రాలను వెలిగించమని వేడుకుంటున్నాము నాయన. కృప వెంబడి కృపను దయచేయమని వేడుకుంటున్నాము. అయా తండ్రి, అయా నువ్వు కాకపోతే మరెవరు లేరు కాబట్టి, అయా మాకు సహాయకుడు నువ్వు కాబట్టి నాయన. అయా విశ్వాసం మూలంగా అంతకంతకు విశ్వాసాన్ని కలిగించమని వేడుకుంటున్నాం నాయన. అయా ఆవగించంత విశ్వాసం ఉంటే నాయన అయా సమస్తము సాధ్యమని సెలవిస్తున్నారు తండ్రి. అయా మా జీవితాల్లో అయా మేము యేసుక్రీస్తును మహిమపరిచే విధంగా గొప్ప కార్యాలు చేసే విధంగా కృప చూపించమని వేడుకుంటున్నాము నాయన. అయా ప్రతి విషయంలోనైనా అయా మిమ్మల్ని సంతోషపెట్టే వారిగా కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. భోజనం చేసును, పానము చేసును నిన్ను స్తుతించే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాము నాయన. అయా కృతజ్ఞతాస్తుతులు ఎందు నాయన విస్తరించమన్న వాక్యం మా జీవితాల్లో నెరవేర్చమని వేడుకుంటున్నాము తండ్రి. అయా ఎవరు ఎదునైనా ఇప్పటి వరకు ఆత్మీయంగా అడిగినాము తండ్రి. అయా భౌతికంగా, ఫిజికల్గా ప్రపంచంలో జీవించడానికి నాయన ఎవరెవరికైతే ఆహారం లేదో తండ్రి, ఆహారం కొరకు ఎదురు చూసిన బిడ్డలకి నాయన అనేక స్పాన్సర్స్ ద్వారా నాయన అయా ఆహారాన్ని దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఇల్లు వసతి లేని వాళ్ళకి కల్పించమని వేడుకుంటున్నాం తండ్రి. వస్త్రహీనులకి నాయన వస్త్రాలు దయచేయమని వేడుకుంటున్నాం. గర్భిణీ స్త్రీలకి నాయన సుఖమైన ప్రసవాన్ని దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. కృప వెంబడి కృపను దయచేయమని వేడుకుంటున్నాము నాయన. అయా తండ్రి నాయన దూరమైన పాపపు జీవితాల్లో నాయన యవ్వనస్తులైతేనేమి, అయా వృద్ధులైతేనేమి, పెళ్ళైన వాళ్ళైతేనేమి రకరకాలుగా పాపాలు ఇరుక్కుపోయాడుగా నాయన. అనేక మంది సాతాను బంధకాలు ఇరుక్కుపోయాడుగా నాయన. నజరేయుడైన యేసుక్రీస్తు నామములోనైనా విడుదలను ప్రకటిస్తున్నాము తండ్రి. అయా సాతాను క్రియలలో అనేక మంది అప్పుల్లో ఇరుక్కుపోయాడుగా నాయన. సూసైడ్ చేసుకోవాలని బాధపడుతున్నాను, అప్పులు యేసుక్రీస్తు నామములో కొట్టివేస్తున్నాము తండ్రి. అయ్యా ఎవరెవరైతే అనారోగ్యాలతో బాధపడుతున్నారో నాయన, ఎవరెవరైతే తన ఇబ్బందుల్లో ఉన్నారో తండ్రి నాయన, అయా కరోనా సమస్యల్లో బాధపడుతున్నటువంటి బిడ్డలకి నాయన, అదేవిధంగా వ్యాధిగ్రస్తులకి, రోగగ్రస్తులకి నాయన యేసయ్య పొందిన గాయముల చేత సంపూర్ణమైన స్వస్థత విడుదల చేస్తున్నాము తండ్రి. యేసు నామములో ప్రతి ఒక్కరు స్వస్థత పొందుకొనుదురు కాక. అదేవిధంగా నాయన అయా నాయన అదేవిధంగా తండ్రి ఈ ఆదివారం ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డని దీవించమని వేడుకుంటున్నాం. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి వివాహాలు దయచేయండి నాయన. పిల్లల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి పిల్లలు దయచేయండి. పరిచర్యలో అధికంగా ఎదగాలని ఆశపడుతున్న వారికి కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. నీ కృప అధికంగా విస్తరించే కృపను దయచేయమని వేడుకుంటున్నాం నాయన. అయా తండ్రి దయగల ప్రభువా, మేము అడిగినవి నాయన, అడగమర్చినవి సమస్తమును తండ్రి అయా యేసుక్రీస్తు నామములో మీరు దయచేస్తున్నారని మేము విశ్వసిస్తూ విశ్వాసం మూలంగా నాయన మేము నీతిమంతులుగాను పరిశుద్ధవంతులుగాను తీర్చినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కృతజ్ఞతాపూర్వకంగా విశ్వాసంగా యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమయు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మదేవుని సహవాసం ఇక్కడ చేరిన మనకు సకల పరిశుద్ధులకు లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి వారికి మరి ముఖ్యంగా ఇశ్రాయేలు అందరికీ సదాకాలం తోడైండి కాచి కాపాడును గాక.